బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నేను ఏ ఒక్క బిడ్డ ఒట్టి చేతులతో కాకుండా నీ ఆశీర్వాదాలు పట్టుకునే కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా బిడ్డల కోరికలు సిద్ధింపచేయండి ప్రభువా. వారి ఆలోచన ఎవరితో సఫలపరచమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభువా, ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తే ప్రభువా, వారు ఏమైతే అనుకుంటున్నారో అవి నెరవేరతాయి ప్రభువా. నీకు స్తోత్రాలు. కొన్ని కోరికలు నెరవేరు ప్రభువా. ఎందుకంటే నా ప్రభువా, ఆలస్యం మాత్రం నెరవేరదనుకోవద్దు. కాలము పరిపూర్ణ నెరవేరదని మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభువా. అబ్రహాం గారికి ఆనాడు వాగ్దానం ఇచ్చినప్పుడు మీరు వాగ్దానాన్ని ఖచ్చితంగా నా ప్రభు నెరవేర్చారు. కొన్ని సంవత్సరాలు పట్టింది ప్రభువా. అలాగే నా ప్రభువా, ప్రతి ఒక్క కోరికని ప్రభువా వారు తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మేము డైలీ ప్రార్థనకు వస్తున్నాము, మేము ప్రార్థనలో ఉంటున్నాము, మాకు జవాబు కలగట్లేదు ఏంటనుకుంటున్నారేమో తండ్రి. అలాంటి నా ప్రభువా, నా తండ్రి ఆలోచన రాకుండా ప్రభువా, వారి ఆలోచనలు చక్కగా నా ప్రభు కోరికలు సిద్ధింపజేసి వారి ఆలోచన ఎవరితో సఫలం 10 మంది సరిదిలో ప్రార్థిస్తున్నాం. మొదటి రోజు ప్రార్థన ప్రభువా ఎంతో ఘనముగా అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. చక్కని వాతావరణం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. రేపు ఎల్లుండి కూడా జగన్న ప్రార్థన ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యగారు దూర ప్రాంతాలను చూస్తుంటారు ప్రభువా. వారి ప్రయాణాలకి వాహనాలకి నీ కాపుదల ఉంచండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అలాగే రోజు భోజనం సిద్ధపరిచిన వారు రేపు సిద్ధపరచబోవాలని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నా ఇల్లు గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం. మాతో దారుణ పండుగ భవ్య పుట్టినరోజు ప్రభువా. ఆ రోజు ఎంతో ఘనంగా జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఆ రోజు కూడా ఆశీర్వాదం విని ఉంది కాబట్టి ఎంత సొమ్ము అవసరం అంత సొమ్ము దయచేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నాయన కుమార్తె నా ప్రభు జ్వరము ప్రభువా, నాయన నేను స్వస్థపరిచేమో అని నేనే అని వాగ్దానం ఇచ్చినదేమో నా తండ్రి. ఆమె శిరస్సు మొదలుకొని